కొద్ది క్షణాల్లో మన ముక్కు తీరబోతుంది. ఫస్ట్ టైం కాలినడకన వచ్చిన అసలు పైకి మెట్లు ఎక్కినట్టు కూడా అనిపించలే. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం ఇంటి దగ్గర నుంచి. బొట్టు బొట్టు పైన అయిపోయింది బొట్టు. చూడు అద్దం పెట్టినా కదా ఇప్పుడు ఇట్లా పట్టుకొస్తుంది. ఇట్లా పట్టుకు స్టార్ట్ అవుతున్నాం. మా బొమ్మకి వారు వెళ్తారు అంటే నేను తర్వాత వెళ్దాం అనుకున్నా. సో మా బొమ్మది వెళ్తుండగా ఎట్లా వచ్చేసేయి బావా అని చెప్పి సో ఇప్పుడే కార్లో స్టార్ట్ అవుతున్నాం. అందరం కలిసి వెళ్తున్నాం. సో వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ఇక నైట్ జర్నీలో అయితే ఒక 1 అవర్ మేలుకొని ఉన్నా. దాని తర్వాత నేనైతే పడుకున్నా. మళ్ళీ తెల్లారి చూసే వరకు మావాడు ఆల్రెడీ నియర్ బై 50 కిలోమీటర్స్ దగ్గర ఆపి బావా లేవు బావా అని లేపిండు. ఇక అక్కడే ఒక పెట్రోల్ పంప్ ఉంది, పక్కకు ఒక హోటల్ ఉంది. ఆ హోటల్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఆల్రెడీ చపాతీ అవన్నీ తెచ్చుకున్నాం. సో అందరం కలిసి చపాతీ కర్రీ అయితే తినేసినాం. సో చూస్తున్నారు కదా మా బొమ్మది అయితే నన్ను ఇక్కడ దింపేసి వీళ్ళు వెళ్తుర్రు. సో మళ్ళీ కలుస్తామో లేదో అక్కడ చూద్దాం. సో నాదే తొందరగా దర్శనం అయిపోతుంది. బాయ్. ఇక మా బొమ్మడిది వాళ్ళ ఫ్రెండ్స్ అయితే 5 days ట్రిప్ వాళ్ళది. సో నేనైతే శ్రీవారి మెట్టు నుంచి కాలినడకన వెళ్తున్నా. ఇక్కడైతే బ్యాగ్ ఇచ్చేసినాం. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా పైకి. సో కాలినడకన వెళ్తుంటే ఒక బ్రో అయితే మోకాల మీద మొక్కుకున్నట్టు ఉన్నాడు. సో మోకాల మీద నడుచుకుంటా పైకి ఎక్కుతున్నాడు. అంటే నేను ఇప్పటివరకు తిరుపతికి చాలాసార్లు వచ్చాను, కానీ కాలినడకనైతే ఎప్పుడు వెళ్ళలే. ఫస్ట్ టైం ఇది వెళ్ళడం. చాలా రోజుల క్రితం నా పర్సనల్ ప్రాబ్లమ్స్ అండ్ పుష్ప మూవీ వచ్చినప్పుడే నేను మొక్కుకున్నాను. ఆ టైంలో కూడా పుష్ప గురించి కూడా ఒక చిన్న మొక్కుకున్నాను. రెండు కలిపి ఒకటేసారి తీర్చుకుందామని చెప్పి పైకి వచ్చేసినాను. కాలినడకలని అయితే మనం స్టార్ట్ అయిపోయి పై వరకు వచ్చేసాం. ఫస్ట్ టైం కాలినడకన వచ్చిన అసలు పైకి మెట్లు ఎక్కినట్టు కూడా అనిపించలే. సో కొంత దూరం వచ్చిన తర్వాత బ్రో ఇంకా ఎంత 1 అవర్ పడుతుందా అన్న. లేదు బ్రో 2200 మెట్లు మనం ఎక్కేసినాం వచ్చేసినాం అన్నాడు. నిజంగా చాలా బాగా అనిపించింది. సో ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత తొందరగా పైకి వచ్చేస్తాను కాలినడకన. చూడండి కొద్ది క్షణాల్లో మన ముక్కు తీరబోతుంది. ఇప్పుడు మన ముక్కు మన పేరు గుండు బాస్. అవర్స్ నిల్చుంటే ఇప్పుడు మనం లైన్లోకి వచ్చినాం. నాకు ఎప్పుడు వస్తుంది నాకు వచ్చింది. అమ్మయ్య ఇప్పుడే నాకు వచ్చింది. లాక్ తీసుకున్నా. దర్శనంకి వెళ్ళాలి. భోజనం చేసి వెళ్ళిపోతాను. సో కాలినడకన వచ్చే వాళ్ళకైతే అక్కడ టోకెన్ ఇస్తారు కదా, బట్ 2 days నుంచి కొన్ని లిమిటెడ్ టికెట్సే ఇస్తున్నారంట. సో నేను వెళ్ళే వరకు అక్కడైతే టికెట్ ఇవ్వలేదు. సో పైకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఫ్రీ దర్శనానికి వెళ్ళాను. సో ఎలాగో టైం అయిపోయింది కదా, లాకర్ తీసుకొని అన్నీ మొక్కు తీర్చుకునే వరకు నాకు 7:30, 8 అయింది. సో 8 o'clock అయితే నేను లోపల భోజనం చేయడానికి వచ్చేసాను. సో మీరు ఎన్నిసార్లు భోజనం చేశారో, భోజనం చేస్తే మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేసేయండి. సో నాకు ఎన్నిసార్లు వెళ్ళినా ఇక్కడ తినాలనిపిస్తుంటుంది. బయట అయితే మ్యాక్సిమం తినను. సో మీరు ఎంతమంది ఇక్కడే తిన్నారో ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇక అప్పటికే అక్కడ అనౌన్స్మెంట్ ఇచ్చారు 24 hours టైం పడుతుంది, ఈ టైంలో ఎవరు దర్శనానికి వెళ్ళొద్దు. సో మళ్ళీ రేపు మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తారు గేట్లు, అప్పుడు వెళ్ళమని చెప్పారు. సో మనమైతే ప్రశాంతంగా తినేసి
వెళ్ళి ఒక 2 అవర్స్ పండుకొని 2:30కి లేచి 3:30కి లైన్లోకి వెళ్ళిపోయాను. అప్పటికే గేట్లు ఓపెన్ చేసేసారు. సక్సెస్ఫుల్గా అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ స్నానం చేసి కిందికి. సో ఎర్లీ మార్నింగ్ 3:30కి వెళ్ళాను దర్శనానికి. నాకు నెక్స్ట్ డే 1:30కి అయితే మనకు దర్శనం అయింది. మ్యాక్సిమం 22 అవర్స్ పట్టింది. సో మధ్యలో ఒక 1 అవర్ అయితే చాలా ఇబ్బంది పడ్డాము. సో ఎక్కువ క్రౌడ్ అయిపోయింది. సో దాని తర్వాత వాళ్ళైతే అక్కడ హాల్స్లో పంపించిన తర్వాత కొద్దిగా ఫ్రీ అయిపోయింది. సో అక్కడైతే టైంకి మాకు ఫుడ్ పాలు కానీ టైంకి వచ్చేసినాయి. సో అక్కడైతే మాకు కొద్దిగా రిలాక్స్ దొరికింది. దాని తర్వాత ఒక 2 అవర్స్ దర్శనం అయిపోతుందన్న టైంలో అయితే దగ్గరకు వచ్చేసినాం అనే ఫీల్లో చాలా బాగా దర్శనమైంది. సో దాని తర్వాత మార్నింగ్ 8:30కి సో ఇక్కడే టీటీటీలో ఫుడ్ అరేంజ్ చేస్తారు కదా, అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేయడం జరిగింది. సో బ్రేక్ఫాస్ట్ అయితే సో మనం ఫస్ట్ అక్కడే పూజ జరిగింది చూస్తున్నారు కదా బ్రేక్ఫాస్ట్. సో మీరు వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు బ్రేక్ఫాస్ట్ చేశారో అది కూడా కామెంట్ చేయండి. సో తిరుపతి దేవస్థానంలో మీరు బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు ఎలా అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇంతకుముందు చెప్పాను కదా, ఎప్పుడు వచ్చినా మ్యాక్సిమం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినడానికి నేను ట్రై చేశాను. అప్పుడే చూస్తున్నారు కదా అక్కడ అప్పుడే తిరుపతి దేవస్థానం వాళ్ళు ఫస్ట్ టైం కదా మార్నింగ్ అక్కడే బ్రేక్ఫాస్ట్కి పూజ జరిగింది. సో జనాలందరూ చూస్తున్నారు కదా అక్కడ పూజ జరిగినప్పుడు అందరూ మొక్కుకుంటున్నారు. సో దాని తర్వాత లడ్డు కౌంటర్కి వెళ్ళిపోయాను. మనకు ఒక లడ్డు అయితే ఫ్రీ ఇస్తారు దర్శనం చేసుకున్న వాళ్ళకి. దాని తర్వాత నేను ఒక 4 ఎక్స్ట్రా లడ్డూలు తీసుకున్నాను. సో ఇక్కడ కౌంటర్ దగ్గరకు వచ్చి అయితే లైన్లో నించొని లడ్డూలు తీసుకున్నాను. చూడండి తిరుపతి దేవస్థానం లోపల కోనేరు ఉంది కదా, అక్కడ కూడా స్నానాలు చేస్తున్నారు. సో లడ్డు తీసుకున్న తర్వాత టెంపుల్ ముంగట ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చున్నాను. అప్పటికి నాకు 11:30 అయింది బ్రేక్ఫాస్ట్ చేసి లడ్డు తీసుకొని వచ్చే వరకు. సో ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే టెంపుల్ ముంగట స్పెండ్ చేశాను. ఫోటోలు తీసుకున్నాను, వీడియోలు తీసుకున్నాను. ఈ వీడియో అంతా అక్కడ తీసుకున్నది, అదే టైంలో తీసుకున్నది. సో ప్రశాంతంగా అయితే నాకు దర్శనమైంది. నా మొక్కు కూడా తీర్చుకున్నాను. మీరు తిరుపతి దేవస్థానానికి ఎన్నిసార్లు వచ్చిర్రో కామెంట్ చేయండి. నేనైతే ఇది 4th టైం వెళ్ళడం. సో ఫస్ట్ టైం అయితే నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళాను, దాని తర్వాత మా ఫ్యామిలీతో వెళ్ళాను, దాని తర్వాత మళ్ళీ మా ఫ్యామిలీతో వెళ్ళాను. సో 4th టైం అయితే కాలినడకన వచ్చాను. సో దాని తర్వాత 1:30 అయిపోయింది. సో అక్కడ నుంచి మళ్ళీ మన తిరుపతి దేవస్థానంకి వెళ్ళి అక్కడైతే మళ్ళీ భోంచేశాను. దాని తర్వాత రైల్వే స్టేషన్కి మనకు 3:30కి ట్రైన్ ఉంది కదా. సో అక్కడైతే నేను నార్మల్ బస్ ఎక్కకుండా ఏసీ బస్ ఎక్కాను. ఎందుకంటే మీరు ఎప్పుడన్నా ఇది గుర్తుంచుకోండి, నార్మల్ బస్ కంటే ఏసీ బస్ ఎక్కితే మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో అందుకనే నేను నార్మల్ బస్ కాకుండా ఏసీ బస్ ఎక్కాను. సో ఆ ఆప్షన్ కూడా ఉంది, మీరు గుర్తుంచుకోండి. ఎప్పుడు వచ్చినా మీకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఏసీ బస్సులో మనకు చిన్న ఆప్షన్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా పైనుంచి అయితే కిందికి వచ్చేస్తున్నాను. సో వెళ్ళేటప్పుడు కాలినడకన వెళ్ళాను కాబట్టి, సో వచ్చేటప్పుడు నేను బస్సులో వచ్చాను. వరాహమూర్తి గోపీ జనప్రియ. సో మీరు కూడా వెళ్ళినప్పుడు మీకు వామిటింగ్ అయిందా? సో నేను కూడా అప్పుడే తిన్నాను కదా, సో ఎక్కడ వామిటింగ్ అవుతుందో అనుకున్నా, బట్ వామిటింగ్ అయితే కాలేదు. సో ప్రశాంతంగా అయితే కిందికి వచ్చేసాను, మంచిగా వీడియోలు తీస్తూ ఆ విజువల్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ. సో తిరుపతి దేవస్థానం గుట్ట ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ మనకు ఇలా టర్నింగ్లు ఉంటాయి. సో మీరు వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే మ్యాక్సిమం వామిటింగ్ అవుతుందేమో అనుకున్నాను, ఎందుకంటే అప్పుడే తిన్నా కాబట్టి కొద్దిగా కళ్ళు తిరిగినాయి, బట్ కాలేదు. ప్రశాంతంగా అయితే వచ్చేసాను. పైనుంచి విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో వెళ్ళేటప్పుడు అయినా దిగేటప్పుడు అయినా విజువల్ చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, సో అక్కడ తిరుపతి మొత్తం కనిపిస్తుంది మనకు కింద. సో అలా అయితే కిందికి వచ్చేసాను. డైరెక్ట్ బస్ అయితే మనకు రైల్వే స్టేషన్ దగ్గర వెళ్ళి ఆపాడు. సో అక్కడ దిగేసి మనం ట్రైన్ టికెట్ తీసేసుకున్నాం హైదరాబాద్కి. సో అక్కడ ఒక 1 అవర్ వెయిట్ చేసి అంతలోపు ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ ఎక్కిదైతే మనం హైదరాబాద్కి వచ్చేసినాం. సక్సెస్ఫుల్గా అయితే మన ప్రయాణం జరిగింది. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.